కాశీబుగ్గ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అక్కడ ఇవాళ ఏకాదశి పర్వదినాన భక్తులు వేలాదిగా తరలి వచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే సమయంలో అక్కడ తొక్కిసలాట జరగడం, కట్టినటువంటి బ్యారికేడ్లు క్యూ లైన్లు కూడా అన్ని బ్రేక్ అయిపోవడంతో ఒకరి మీద ఒకరు భక్తులంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి రావడంతో చాలా మంది ఒక అయోమయపు స్థితిలో ఎక్కడున్నామో ఏమీ తెలియని పరిస్థితిలో కింద పడిపోతే వాళ్ల మీద కొంతమంది జనం నడిచిపోవడం వల్ల చనిపోయినట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది. దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా అక్కడే పరిశీలించి వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద స్పందించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెళ్ళడానికి ఒక దారి, రావడానికి ఒక దారి ఉంది. మధ్యలో పెద్ద రైలింగ్ ఉంది. అందరూ రైలింగ్ పట్టుకునేటప్పుడు రైలింగ్ ఊడిపడడం వల్ల అందరూ భయభ్రాంతులై ఒకరి మీద ఒకరు పడిపోయి ఈ సంఘటన జరిగింది. సంఘటన జరిగిన తర్వాత అందరినీ హాస్పిటల్కి పంపించాం. అక్కడ మనం మొత్తం తీస్తే 7 మంది మహిళలు స్పాట్లోనే చనిపోయారు. హాస్పిటల్కి ఒక 20 మందికి పంపించాం. 20 మందిలో ఒక 2 మహిళలు, ఒక 9 సంవత్సరాలు అబ్బాయి హాస్పిటల్లో చనిపోయారు. ఒక 2 మహిళలకి సీరియస్గా ఉంటే ఇమీడియట్గా వారికి అంబులెన్స్లు ఇచ్చి శ్రీకాకుళం విమ్స్ హాస్పిటల్కి పంపించాం. మిగిలినటువంటి 16 మంది ఇదే హాస్పిటల్లో ఉన్నారు. 16 మందిలో ఒక 2-3కి ఫ్రాక్చర్ అయ్యింది. మిగతా వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి 16 మందికి ఎటువంటి సమస్య లేదు. ఇప్పటి వరకు 9 మంది చనిపోయారు. అందులో 8 మంది మహిళలు, ఒక అబ్బాయి, ఒక 2కి సీరియస్గా ఉండి శ్రీకాకుళం రిఫర్ చేశాం. ఇప్పటి వరకు 9 మందిలో 8 మంది మహిళలు, ఒక అబ్బాయి చనిపోయారు. 2కి సీరియస్గా ఉంది. వైద్య సదుపాయాలన్నీ దగ్గరుండి అందిస్తున్నాం. ఇలాంటి టెంపుల్స్ దగ్గర ఇలాంటి స్టాంపేడ్ జరగడం అనేది నిజంగా చాలా దురదృష్టకర సంఘటన, విచారించదగ్గ విషయం. నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం మా టెంపుల్ కూడా ఒక ప్రైవేట్ టెంపుల్ 4 months బ్యాక్ అది ఓపెన్ అయింది. అయితే ఈ కార్తీక మాసం శనివారం ఏకాదశి అవ్వటం వల్ల మహిళా భక్తులు ఎక్కువ మంది అక్కడికి చేరుకోవటం, వాళ్ళు దర్శనానికి వెళ్లే సమయంలో జరిగిన తోపులాటలు సైడ్ ఉన్న రైలింగ్ జారి పడిపోవడం మూలన అక్కడ చాలా మంది మహిళలు పడిపోవడం, వాళ్ళ మీద అందరూ కూడా పడిపోయి ఈ దుర్ఘటన జరగడం జరిగింది. నిజంగా చాలా విషాదకరమైన సంఘటన. నిజంగా అందరూ కూడా మహిళలు అక్కడ చనిపోవడం అనేది చూస్తే ఇంకా విచారించదగ్గ విషయం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. పర్టికులర్గా దీని మీద ఒక సమగ్రమైన విచారణ కూడా జరిపించమని మన డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని కోణాల నుంచి విచారణ జరిపిస్తాం. దురదృష్టమైన సంఘటన అండి. 5-6 వేల మంది వెళ్ళినా కూడా సరిపోయే క్యాంపస్ ఉంది. అయితే మెట్ల దగ్గర 20 మెట్లు ఉన్న హైట్ దగ్గర ఎంట్రన్స్ ఎగ్జిట్ నుంచి ఒక్కసారిగా జనాలు తోపులాట వల్ల అక్కడ ఉన్న బ్యారికేడ్ పడిపోవడం వల్ల స్టాంపింగ్ జరిగింది అక్కడ. అంతేగాని ఇది తొక్కిసలాట కాదు, ఒక యాక్సిడెంట్. అయితే ఆ టెంపుల్ అన్నది ఇక్కడ ఉందని చాలా మందికి కూడా తెలియదు. 4 నెలల క్రితం ఓపెన్ చేసిన టెంపుల్, మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, కొత్తగా కట్టారు, బాగుందన్న దాంతో ఈ రోజు అక్కడికి వచ్చిన వాళ్ళలో చాలా మంది చెప్పడం మేము మొదటిసారి ఇక్కడికి వచ్చామనేది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ మేనేజ్మెంట్ ఇన్ఫార్మ్ చేయలేకున్నప్పుడు కూడా ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అన్నిటి దగ్గర కూడా పోలీస్ బందోబస్తు ఉంది. ఇది లోపల మెట్ల దగ్గర బ్యారికేడ్ పడిపోవడం వల్ల, స్టాంపింగ్ వల్ల జరిగిన ఒక దుస్సంఘటన అంది. ఈరోజు ఏకాదశి సందర్భంగా ఇక్కడ క్రౌడ్ రావడం జరిగింది దర్శనాల కోసం. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ 3000 to 4000 ఇక్కడ వచ్చారు. సో ఆ టైంలో ఏంటంటే మనకి స్టెప్స్ ఏవైతే ఉన్నాయి ఎంట్రీ దగ్గర, ఒకే ఎంట్రీ ఒకే ఎగ్జిట్ వాడడం వలన రైట్ సైడ్ ఉన్న గ్రిల్, ఐరన్ గ్రిల్ ఏదైతే ఉందో, రైలింగ్ ఏదైతే ఉందో, ఆ కన్స్ట్రక్షన్ వీక్ ఉండడం వల్ల అది కొలాప్స్ అయిపోయింది. ఒక్కసారిగా అది కొలాప్స్ అవడంతో అక్కడ ఉన్న క్రౌడ్ 7 feet హైట్ నుంచి కిందకి పడిపోయారు. ఒకరి మీద ఒకరు కింద పడిపోవడం వల్ల ఇన్సిడెంట్ జరిగింది కంప్లీట్గా. ఇందులో వీళ్ళు కన్స్ట్రక్షన్కి పర్మిషన్స్ తీసుకోలేదు. అండ్ మనకి ఈరోజు బందోబస్తు అవసరం ఉంటుంది, మాకు క్రౌడ్ వస్తారన్న ఇన్ఫర్మేషన్ కూడా, బేసిక్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వడం కానీ పోలీస్ స్టేషన్ కూడా చేయలేదు. బట్ మనకి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో వెంటనే ఇక్కడికి రష్ చేశారు పోలీసు, లోకల్ పోలీసు ఇక్కడికి రష్ చేశారు. సో సిచ్యువేషన్ ఇస్ టోటల్లీ అండర్ కంట్రోల్ ఉంది. దీనికి ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనం ఫిక్సప్ చేయడం జరుగుతుంది.